దేశంలో మరోసారి కరోనా ముప్పు కమ్ముకొస్తుంది. కొత్త వేరియంట్ వైరస్ JN.1 కలవరపెడుతుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలు యూటీలకు లేఖ రాసింది. కరోనా పరిస్థితిపై నిత్యం అలర్ట్గా ఉండాలని, RT-PCR పరీక్షలను పెంచాలని సూచించింది. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్నది. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేరళలో కొత్త వేరియంట్ JN.1 బయటపడిన నేపథ్యంలో తాజా పరిణామాలు కలవరపెడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 260 కేసులు నమోదు కాగా 5గురు మృతి చెందినట్టు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో 4 మరణించగా ఉత్తరప్రదేశ్లో 1 మృత్యువాత పడినట్టు తెలిపింది. కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలు యూటీలకు సోమవారం లేఖ రాసింది. కేసుల పెరుగుదల JN.1 వేరియంట్ను గుర్తించిన నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని సూచించింది. అన్ని జిల్లాల్లో తగిన స్థాయిలో కోవిడ్ పరీక్షలు జరిగేలా చూడాలని స్పష్టం చేసింది. RT-PCR టెస్టులను పెంచాల్సిన అవసరం ఉన్నదని, అదేవిధంగా కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించేందుకు పాజిటివ్ శాంపిళ్లను సంబంధిత ల్యాబ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని సూచించింది. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి చర్యల వల్లే కరోనా వ్యాప్తిని కట్టడి చేశామని కేంద్రం అన్నది. అయితే COVID-19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉన్నదని, ఈ మహమ్మారి ప్రవర్తన భారత వాతావరణ పరిస్థితులు, ఇతర సాధారణ వ్యాధి కారకాలతో స్థిరత్వం పొందిందని ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాంశు పంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కేరళ తదితర రాష్ట్రాల్లో కేసులు స్వల్పంగా పెరుగుతుండడాన్ని ప్రస్తావించారు. రాబో పండుగ సీజన్ నేపథ్యంలో వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్ఫ్లుయెంజా వంటి కేసుల్ని పర్యవేక్షించాలని, జిల్లాల వారీగా నివేదించాలని సూచించారు. తద్వారా కేసుల పెరుగుదల ట్రెండును ముందే గుర్తించేందుకు అవకాశం ఉంటుందన్నారు. JN.1 ఇన్ఫెక్షన్ ఇతర వేరియంట్ల కంటే భిన్నంగా వ్యాధి లక్షణాలను కలగజేస్తుందా అనే దానిపై స్పష్టత లేదన్నది. JN.1 తీవ్రత పెరిగే సూచన కూడా లేదని, కేరళలోని ఎర్నాకులం దవాఖానలో మాస్కులు ధరించిన సందర్శకులు ప్రస్తుతానికి ఉన్న ఇతర వేరియంట్లతో పోలిస్తే JN.1 ప్రజారోగ్యానికి ఎక్కువ ముప్పు కలిగిస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. COVID-19 సోకిన వారికి ఇప్పుడు ఇస్తున్న ట్రీట్మెంటే JN.1 కు కూడా సమర్థంగా పనిచేస్తున్నదని, అప్డేటెడ్ వ్యాక్సిన్లు కొత్త వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తాయని భావిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా కేరళలో JN.1 వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలు అవసరమైన మేరకు మాస్కులు ధరించాలన్నారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సంసిద్ధంగా ఉందని, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అటు కేరళలో కొత్త వేరియంట్ నేపథ్యంలో పొరుగు రాష్ట్రం కర్ణాటక ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 60 ఏళ్ల పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. సింగపూర్లో భారీగా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆ దేశం మరోసారి లాక్డౌన్ దిశగా సాగుతున్నది. డిసెంబర్ 3 నుండి 9 మధ్య వారం వ్యవధిలో ఏకంగా 56,043 కొత్త కేసులు నమోదు కాగా, ఈ సంఖ్య అంతకుముందు వారం 32,035గా ఉన్నది. దీంతో ఆ దేశ ఆరోగ్య శాఖ అడ్వైజరీని అప్డేట్ చేసింది. తాజా అడ్వైజరీ ప్రకారం ప్రజలు అనారోగ్యంగా లేకున్నా బహిరంగ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సింగపూర్ ఎక్స్పో హాల్లో 2వ కోవిడ్ చికిత్సా కేంద్రాన్ని కూడా ఆరోగ్య శాఖ తెరవనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మలేషియాలో భారీగా కొత్త కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. డిసెంబర్ 10 నుండి 16 మధ్య 20,696 కేసులు నమోదయ్యాయి. ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న ఆరోగ్య మంత్రి అహ్మద్ లాక్డౌన్ విధింపు వార్తలను ఖండించారు.